హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి బెల్లంతో చేసుకునే ఒక మంచి హెల్దీ లడ్డూను చూద్దాం. దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని రోజు ఒకటి తిన్నట్లయితే చాలా మంచిది. ఆడవారు మాత్రం తప్పకుండా ఈ లడ్డూని రోజు ఒకటి తిన్నట్లయితే చాలా మంచిది. ఇంట్లో కేవలం కొబ్బరి బెల్లం ఉన్నట్లయితే జస్ట్ ఒక 5-10 నిమిషాలలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా 4 ఎండు కొబ్బరి ముక్కలను తీసుకొని ఇలా కొబ్బరి తురిమే మిషన్తో తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుముకున్న తర్వాత దీనిని మన ఇంట్లో ఉండే ఏ కప్పు కొలతతోనైనా కొలుచుకుందాం. ఇలా కప్పుతో కొలుచుకోవాలి. మనం తురుముకున్న ఈ కొబ్బరి పొడి అనేది 2.5 కప్పులు వచ్చింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం పప్పులను వేసి ఫ్రై చేసుకుందాం. వీటిని ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలోకి మనం కొలిచి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును ఒక 2-3 నిమిషాలు మంటను సిమ్లో పెట్టి కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న 2.5 కప్పుల కొబ్బరి తురుముకు 1.25 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇందులోకి ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే నెయ్యిలో ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరుగుతూ ఉంటుంది. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని పక్కన పెట్టుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇందులోనే ఉంటే ఇంకా బాగా ఫ్రై అవుతుంది కాబట్టి దీనిని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా అయినాక ఇలా చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూల్లా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇదంతా చల్లారి లడ్డూల్లా చేసుకోవడం కష్టం అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ పై పెట్టి కాస్త గోరువెచ్చగా చేసుకొని ఫాస్ట్గా లడ్డూల్లా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ఒకటి తప్పకుండా తీసుకోండి. ఈ వీడియో కనుక చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.